మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించిన గాక. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండ్రని నేను విశ్వసిస్తున్నాను. ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం రోజు దేవుని నామ మహిమార్థమై దేవుడు ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఈ యొక్క 2వ ఆదివారంలో మనం ప్రవేశపెట్టిన ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుని కొడుకుని ప్రారంభించుకున్న పరిశుద్ధుడా పరలోక మా తండ్రి, మంచి దేవ మీకు స్తోత్రములు. ఈ కూడిక ఆద్యంతం మీరు మహిమ పొందుకోమన్న తరపువ వింటున్న వారిని చూస్తున్న వారిని ప్రతి ఒక్కరికి మీరు దీవించమన్న పొమ్మన నాయన మందిరంకి వచ్చిన వారిని పొమ్మన ఇటు రీతి లైవ్లో ఉన్న వారిని ఆయా వర్షాలు ఉన్న వారిని ప్రతి ఒక్కరికి బ్లెస్ చేయమని సమస్త మీకు చెల్లింప ఆ యొక్క వారం అంతా కాపాడేసే నూతన వారపు దీవించడం తృప్తిపరచమని చేసిన ప్రార్థించి ఈ యొక్క నూతన వారపు కావాల్సిన సిద్ధపాటు చేత మనం నడిపించకపోయినా మీ యొక్క పరిశుద్ధమైన సన్నిధి మాకు దయచేసిన వాక్యంలో ప్రార్థనలు సమస్తం మీకు తోడ్పడి దయచేయమని చేసిన ప్రార్థన తండ్రి. ఆమెన్ ఆమెన్. మంచిది. మనకందరికి వచ్చిన ఒక పాట పాడుకుంటూ దేవుని కనపరుద్దాం. మనకందరికి తెలిసిన పాట నిరంతరం నీతోనే జీవించాలన్న పాట పాడుకుంటూ దేవుని కనపరుద్దాం. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెనే, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు. నీ రాకడకై పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. దేవానికి స్తోత్రములైనా మీతోని జీవించాలనే ఆశనే మమ్మల్ని బ్రతికిస్తుంది. ఈ రోజున పోయి ఒక పరిశుద్ధ దినపమున నశించు ఆత్మకు మీకు రక్షణ తెచ్చండి, సకల పరిశుద్ధ మీరు దీవించండి, బంధకులను వారు విడిపించండి. యేసయ్య ఈ రోజు జరగబోతున్న ప్రతి ఆరాధన మీరు మహిమ పొందుకుని తండ్రి. అంత మాత్రమే కాకుండా పొగున ఈ యొక్క క్రిస్మస్ శుభములు వచ్చేతన పొగున ఈ అడ్వెంట్ సీజన్ పొగున అయా నా బ్లెస్సింగ్ చేతన మమ్మల్ని అందరి మీరు దీవించమని ప్రార్థన చేసిన తండ్రి. మీ ఆగమన కాలంలో పొగున మేము వచ్చినప్పుడు మీ రాకడను సిద్ధపరచబడడానికి మేము సిద్ధపరచబడినట్లు ఇతరులను సిద్ధపరచడానికి సహాయం తెచ్చమని ఈ యొక్క నపమున ఆయా లైవ్లోనపో ఈ యొక్క రికార్డింగ్ నపమున వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తు వారికి శుభమైన ప్రార్థించి స్తుతించి గణపరిచి మేము హెచ్చిస్తూ వాక్యదేవులను మనం నడిపించమని
మా ప్రార్థన సంఘం గురించి ప్రతి ఒక్క బిడ్డను సంఘ బిడ్డలందరూ కూడా దీవించమని డివైన్ లైఫ్ బిలీవర్ చర్చ్ సంఘపక్షంగా మీరు జరిగిస్తున్న ప్రతి పరిచయం మీకు స్తుతి చెల్లిస్తూ మీరు సేవకులు నన్ను అభిషేకించి వాడుకుని తప్పున సహకారం పొమ్మున మరియు సొసైటీ పాస్టర్ గారిని పొమ్మున ఆ శేఖర్ పాస్టర్ గారిని పొమ్మున వారిని మీరు దర్శించి అభిషేకించి మీకు వాడుకోమని నిలబెట్టుకోమని యేసు ప్రార్థన తండ్రి ఆమేన్. మంచిది రండి. ఈరోజు క్రిస్మస్లో భాగంగా మనము ఈ యొక్క అడ్వెంట్ సీజన్కి వచ్చాం. ఇందులో భాగంగా కొద్ది సమయం వాక్యం ధ్యానం చేసుకుందాం. మరి లూకా శుభవార్త 1వ అధ్యాయము 78వ వచనము మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 78వ మాట నేను మీ కొరకు చదువుతున్నాను. ఇక్కడ చెప్పబడిన మాట లూక్ గాస్పెల్ 1st chapter 78 verse. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తను అనబడదు. మన దేవుని మహావాస్తులను బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ మార్గం అనుగ్రహించినట్లు ఆయన మార్గం సిద్ధపరచుకై నీవు ప్రభువునకు ముందుగా నడుపు. ఆయన మార్గంలో సిద్ధపరచడానికి ఇంకో కేవలం 13 రోజుల లోపల మనము ఈ యొక్క క్రిస్మస్ అనేది ధ్యానించుకుంటాం. కాబట్టి దేవుళ్ళ సిద్ధపడాలి. తన ప్రజలకు రక్షణ జ్ఞానం అనుగ్రహించినట్లు ఆయన మార్గంలో సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం. అదే మాదిరిగా 3వ అధ్యాయము 3 నుంచి 6 వచనం నేను చదువుతున్నాను. అంతరతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం పొందవలనని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుచున్నాను. ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళం చేయడి. ప్రతి పల్లము పూడ్చబడవలను, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర త్రోవలు తిననవగును, కరుకు మార్గంలో నున్నవగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. ఆయన మార్గంలో సిద్ధపరచడానికి నీవు ప్రభువునకు ముందుగా నడుతు అని చెప్పబడింది. వాస్తవానికి ఈ లూకా శుభవార్త లోపల ఆల్మోస్ట్ ఆల్ మొదటి అధ్యాయం లోపల యేసుక్రీస్తు వారి గురించే ఉంటుంది. కానీ ప్రారంభంలో మనం చూస్తే జకరియా ఎలిజబెత్ వారి గూర్చి ప్రారంభిస్తూ వారి కుమారుడే యోహాను భక్తుడు, బాప్తిసమిచ్చి యోహాను. ఈ బాప్తిసమిచ్చి యోహాను యేసుక్రీస్తు కంటే 6 మాసములు పెద్దవాడు. ఇతను యేసుక్రీస్తు గూర్చి మార్గం సిద్ధపరచడానికి ముందుగా వచ్చిన వ్యక్తి అనేసి వాక్యంలో మనకు తేటతెల్లమవుతుంది. యోర్దాను నదిలో పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు నిమిత్తము ఆయన బాప్తిసం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజు దేవుడు తన యొక్క కృప చేత నాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకై ప్రభుని స్తుతిస్తూ ఈ రోజు మన అంశంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏమనగా ఈ యొక్క అడ్వెంట్ సీజన్ లో సిద్ధపాటు. తన ప్రజలకు రక్షణ జ్ఞానం అనుగ్రహించినట్లు ఆయన మార్గము సిద్ధపరచుకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. ఈరోజు దేవుని యొక్క మార్గమును ఆయన రక్షణను మనం పొందుకున్న మనము ఇతరులకు ఏం చేయాలండి? ముందుగా వెళ్ళి సువార్త చెప్పి వారిని ప్రభు కొరకు సిద్ధపరచాలనేసి సత్యాన్ని మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో సిద్ధపాటు అనేటువంటి మాటలు అనేక పర్యాయంలో అనేక రీతిగా వాడబడినవి. ప్రత్యేకించి మనం చూస్తాము ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు బయటికి వస్తున్న సందర్భం లోపల మీరు సిద్ధపడి పస్కాను సిద్ధము చేసుకొని త్వరగా భుజించి మీరు వెళ్ళాలని మనం చూస్తాం. పస్కా కొరకైనటువంటి సిద్ధపాటు మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా మోషే భక్తుని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ సీనాయి కొండ మీదకి వెళ్తున్న సందర్భంలో కూడా దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎవరును ఈ కొండ సమీపంలోకి రాకూడదు, మీరు ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు మీకు ఇవ్వబోతున్నారు. కాబట్టి మరి మోషే సిద్ధపరచబడిన వాడే దేవుని సన్నిధికి వెళ్ళినట్టు మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా మనం చూస్తాం యెరికోను ముట్టడించడానికి యెహోషువ ప్రజలను సిద్ధము చేసినట్టుగా 3 దినములు మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోమన్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చెప్పబడినది పస్కాను సిద్ధపరచడానికి మీరు వెళ్ళి ఎదురుగా ఉన్న గ్రామంలో ఉంటే ఆ యొక్క గాడిద పిల్లను తీసుకుని రండి చెప్పాడు. ఆ మేడగదిని సిద్ధపరచమని చెప్పాడు. అంత మాత్రం కాకుండా యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరియ మార్తలు వెళ్ళి ఆ దినం సిద్ధపరచు దినం కాబట్టి అనేసి మనం చూస్తున్నాం. సుగంధ ద్రవ్యం ఇవన్నీ తీసుకుని యేసయ్య కొరకు సిద్ధపరచడానికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ప్రేమ మీద దేవుడైతే మన కొరకు అన్ని సిద్ధము చేసి ఇచ్చాడు. మరి మనము ఏమి చేస్తున్నాం? సిద్ధము చేసినవి తిని ఆరోగించే బేవమంటూ మన జీవితాల్లో మనం హాయిగా సుఖ సంతోషాలతో వర్ధలతో చాలంటున్నామా? లేకపోతే సిద్ధపడిన వారి కొరకు మనం సిద్ధపడే క్రమం చొప్పున ప్రార్థిస్తున్నామా? వారి కొరకు ముందుకు వెళ్తున్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ దేవుడా, యోహాను భక్తుని గురించి మనం చూస్తున్నాము. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు నిమిత్తము బాప్తిసం పొందవాలని చెబుతూ 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం మనం చూస్తున్నాము. ప్రభువు మార్గమును సిద్ధపరచుడి. ఈ క్రిస్మస్ అనగా ఏంటిదనస అంటే యేసయ్య పుట్టి మన కొరకు మరణించి తిరిగి లేచి ఆయన తిరిగి రానైనాడు. కాబట్టి దాని కొరకు మనం సిద్ధపడాలి. మనం సిద్ధపడుతున్నాం. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాము,
డస్ట్ చేస్తున్నాం, లేకపోతే క్రిస్మస్ ట్రీ పెడుతున్నాం, బట్టల కొరకు సిద్ధపడుతున్నాం. పిల్లలైతే ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు, పాపా నాకు ఇది కావాలి, మమ్మీ ఇది కావాలి, ఇట్లా ఇట్లా అని సిద్ధపడుతున్నాం. ప్రేమ దీనిలో భోజనము, ఆ రోజు ఏం తినాలి, ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఇవన్నీ సిద్ధపడతాం. బట్ వాట్ అబౌట్ అవర్ స్పిరిచువల్ లైఫ్, మన ఆత్మీయ జీవితము గురించిన సంఘటన ఏంటిది? జ్ఞాపకం చేసుకుందాం. మార్కు శుభవార్త 1:3 కూడా చెప్పబడుతుంది, ప్రభు మార్గం సిద్ధపరచడానికి భక్తులైన యోహాను తెలియజేసినట్టు మనం చూస్తున్నాం. మార్కు శుభవార్త 1:2 ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సరళం చేయను, సిద్ధపరచు వాక్యమును మనం చూస్తున్నాం. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారి కంటే ముందుగా యోహాను భక్తులు వచ్చి మార్గం సిద్ధపరచిన రీతిగా దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించని ఆ కీర్తన గ్రంథంలో చెప్పబడిన రీతిగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రేమ దేవుళ్ళరా, ఈ రోజు ఆయన మన కొరకు సిద్ధపరిచాడు. అయితే నీవు నేను కలిసి ఆ రక్షణను పొందుకున్న మనము ఇతరులను సిద్ధపరచడానికి ముందుకు వెళ్లాల్సినటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 40 లోపల మనం గమనించినట్లయితే అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి అనేసి వాక్యంలో కొన్ని మాటలు మనం చూద్దామండి. ఐజయా 40:3-5 మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 40:3-5 మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 40:3-5 నేను మీ కొరకు చదువుతున్నాను. ఇక్కడ చెప్పబడుతున్న సత్యము, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచు. లోకమైన అరణ్యం లోపల గమనించండి, ఇశ్రాయేలును ఆ యొక్క ఐగుప్తు అరణ్యం నుంచి మరి మోషే భక్తుడు తీసుకొని వచ్చాడు. అక్కడ మనం చూస్తున్నాము, యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండయు అణచవలను, వంకరవి చక్కగాను కరుకనివి సమముగాను ఉండవలను. ప్రభువును ప్రేమించి ఏమిలేరా, ఒకరును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు. ఏమి చూస్తారు? దేవుని కొరకు సిద్ధపాటును మనం చూస్తాం. ప్రేమిలేరా, ఈ లోకమనే అరణ్యం లోపల మనము ప్రజలను, ఈ లోకమే శాశ్వతమైన బ్రతుకుతున్న ప్రజలకు మనం సిద్ధపాటు, దేవుని గురించి భయమైన భక్తిని మనము తెలియచేయాల్సినటువంటి ఆవశ్యకత మన పైన చెప్పబడుతుంది ఉన్నది. ప్రభుత్వ ప్రేమిలేరా, ఒక యేసుక్రీస్తు జన్మ లోపల ఒక 5 సత్యాలు మనం చూసుకొని ఈరోజు మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా మత్తయి శుభవార్త 1:18 నుంచి మనం చదివినట్లయితే అక్కడ మనకు అందరికి తెలుసు, యోసేపు గురించి మనం చూస్తాం. మత్తయి శుభవార్త 1:18-25 నేను మీ కొరకు చదువుతున్నాను. 1:18-25 ఇక్కడ చెప్పవచ్చింది, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియు యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైండి ఆమెను అవమానపరచడంలో రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుతాను. కాబట్టి ప్రభుత్వ యేసు క్రీస్తు జననము లోపల తండ్రి అయిన దేవుడు యోసేపును సిద్ధపరుస్తున్నట్టు మనం చూస్తున్నాం. యోసేపు దగ్గరికి ఎవరు వచ్చారండి? అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా అని మనం చూస్తాం. అప్పుడు దేవుని దూత స్వప్నం వద్ద అతని దగ్గరికి వచ్చేసి అతన్ని బలపరిచి, యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు నీవు దిగులు పడవద్దు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది ఆమె అని చెప్పబడుతుంది. కాబట్టి ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుని యోసేపును సిద్ధపరిచిన ఆ యొక్క దేవుని దూత ఈ రోజు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, సంఘ కాపరిని సిద్ధపరచును గాక. ఆమెన్. రెండవగా మనం చూస్తాము, లూకా శుభవార్త 2:12 లోపల 8-12 లోపల ఇక్కడ గమనించినట్లయితే 2:8-12 ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు గమనించండి. 1:26-35 లూకా శుభవార్త 1:26-35 ఇక్కడ చెప్పవలసింది, 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థులైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలు, నీకు శుభము, ప్రభువు నీకు తోడైనని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందుతివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దానను, ఇది నాకు ఎలాగ జరిగిన దూత అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొని కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రభువును ప్రేమికులకు జ్ఞాపకం చేసుకోగలిగిన సత్యం, దేవుని దూత దేవుని దగ్గర నుంచి మరియమ్మ దగ్గరికి వచ్చేసి మరియమ్మను సిద్ధపరిచినట్టు మనం చూస్తున్నాం. స్త్రీలారా, ఈ రోజు నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావు నాకు తెలియదు.
ఈ రోజు నీ కుటుంబంలో ఎలాంటి విపత్కర పరిస్థితి నాకు తెలియదు. అమ్మాయిలు కానీ, లేకపోతే కన్యకలు కానీ, లేకపోతే స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, ఎవరే కానీ నిన్ను దేవుడు సిద్ధపరచాలని ఇష్టపరచున్నాడు. కాబట్టి ఆ సిద్ధపాటు నీవు కలిగి ఉండాలి. మరియమ్మను దేవుడు సిద్ధపరిచాడు. దేవుని దూత అతని దగ్గరికి, ఆమె దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కూడా సిద్ధపరచును గాక, నీ కుటుంబాన్ని సిద్ధపరచును గాక. అంత మాత్రమే కాకుండా లూకా శుభవార్త 2వ అధ్యాయము 8-12 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ చెప్పవలసింది, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు రాత్రి వేళ పొలంలో ఉండి తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచాను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి వర్తమానం నీకు తెలియజేయించున్నాను. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. ప్రేమిందిరా, గొల్లలను దేవుని దూత సిద్ధపరిచింది, గొల్లలకు వెళ్ళి తెలియజేసింది. అంతకుముందు గొల్లల పని ఏంటిదండి? ఆ బలులు అర్పణ కొరకు వారు గొర్రెలను మేపడము, వాటిని పెంచడము, అదే పని అనమాట, ఇంకా వేరేది లేదు. కానీ ఇక నుంచి ఆ యొక్క బలులు, ఈ యొక్క అర్పణలన్నీ కూడా ఆగిపోతున్నవి, మీకు కూడా ఫ్రీడమ్ వస్తుంది అన్నటువంటి సత్యాన్ని తెలియజేసింది. కాబట్టి ప్రభుత్వ ప్రేమికులారా, ఈ రోజు నువ్వు చేసే నీతి పనులను బట్టి నువ్వు రక్షింపబడలేవు. నువ్వు చేసే మంచి పనులు, గొప్ప పనులని నీ దృష్టిలో నువ్వు అనుకున్న వాటిని బట్టి నువ్వు పరలోక రాజ్యం చేర్చబడలేవు. కానీ జ్ఞాపకం చేసుకుందాము, నువ్వు అనేకులకు నువ్వు మేలుకరంగా ఉన్నానని అనుకుంటున్నావు, కానీ దేవుని కొరకు సిద్ధపడకపోతే నీవు అనుకుంటున్నంత కూడా వ్యర్థమైనటువంటి సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ మనసులోకి మనన చేసుకోవాలంటే సత్యాన్ని నేను మేము ముందు ఉంచుతున్నాను. ప్రభుత్వ ప్రేమికులారా, మొట్టమొదటిగా యోసేపును సిద్ధపరిచింది దేవుని దూత. అంత మాత్రమే కాకుండా దేవుని దూత మరియమ్మను సిద్ధపరిచింది, ఆ గొల్లలను సిద్ధపరిచింది. అంత మాత్రమే కాకుండా జ్ఞానులు తమ జ్ఞానము చేత వచ్చి యేసయ్యను దర్శించి తిరిగి వెళ్తున్న సందర్భం లోపల మనం చూస్తాము. 12వ వచనం లోపల నుంచి 15 వరకు 20 వరకు కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ చెప్పబడుతున్నది లూకా శుభవార్త 2వ అధ్యాయము, మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 12వ వచనము. ఇక్కడ మనం చూస్తున్నాము మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను మీకు చదువుతున్నాను. స్తోత్రం, హల్లెలూయా, యేసయ్య మీకు వందనాలు. ఇక్కడ చెప్పవచ్చిన మాట 12వ వచనం నుంచి, తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశములకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు శిశువును సంహరింపవలనని వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయాను మనం చూస్తున్నాం. ప్రేమికులారా, నేను నీతో తెలియపో వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. ప్రేమికులారా, జ్ఞాపకం చేసిన స్వప్నమందు అని మనం చూసినప్పుడు అక్కడ చెప్పబడుతుంది జ్ఞానులకు కల ద్వారా అంటే దేవుని దూత వారికి ప్రత్యక్షమైంది. వారు జ్ఞానులు కాబట్టి వారు స్వప్నమే అనుకుంటున్నారు. ఇక్కడ దేవుని దూత యోసేపునికి కూడా స్వప్నం మందు ప్రత్యక్షమని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వ దేవుని దూత యోసేపును సిద్ధపరిచింది, మరియమ్మను సిద్ధపరిచింది, గొర్రెలను సిద్ధపరిచింది, జ్ఞానులను సిద్ధపరిచింది. దేవునికి మహిమ కలుగాక. ప్రేమ దేవునిరా, ఈ రోజు ఆ దేవుని దూత నిన్ను నన్ను సిద్ధపరచాలనేసి ఇష్టపడుతుండగా నీ జీవితాన్ని, నా జీవితాన్ని మనము ఆయనకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సత్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి రండి. ప్రభుత్వ ప్రేమ దేవునిరా, ఒక బిడ్డ పుట్టిందని అంటే చాలా మంది నేను గమనిస్తుంటాను, ఆ పాప పుట్టినప్పటి నుంచి సేవింగ్స్ స్టార్ట్ చేస్తారనేసి కొంతమంది అన్నిలు నేను విన్నప్పుడు నేను ఆశ్చర్యానికి గురయ్యాను. ఇప్పుడు మేము దేవునిరా, రేపేం జరుగుతుందో నీకు తెలియదు, కానీ ఎందుకంత టెన్షన్ పడతావు, ఎందుకంత అతిగా ఆలోచన చేస్తావు? కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకుందాము, నీవు దేవుని ఆయన రాజ్యాన్ని మొదట వెతికినట్లయితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడేసి వాటిని మనం చూస్తున్నాం. మలాకి గ్రంథం నుంచి ఒక మాట మనం చదువుకుని ముందుకు వెళ్దామండి. మలాకి గ్రంథం లోపల 3వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. మలాకి గ్రంథము 3 1వ వచనం, ఇదిగో నా దూతను నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఎవరు పంపుతున్నారండి? ఎవరికి పంపుతున్నారు? ఇది ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు వారి గురించి చెప్పినప్పటికీ ఈరోజు దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీ గురించి, నా గురించి ఉన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నా దూతను పంపుచున్నాను మొట్టమొదటి. రెండవది, మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత అనగా ఎవరండి? వెతుకుచున్న ప్రభువు. మనము దేవుడు ఎక్కడ అనేసి వెతుకుతూ ఉంటారు, కొందరు గుట్టకు చెట్టుకు అంతా వెళ్తుంటారు. ఆ ప్రభువు అనగా మీరు కోరుకున్న నిబంధన దూత అనగా క్రొత్త నిబంధన దూతగా మనం యేసుక్రీస్తు వారిని చూస్తున్నాం. తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును, ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యంలోకి అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన హఠాత్తుగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీవు ఆయనతో పాటు ఉండడానికి వెళ్ళడానికి సిద్ధమేనా? ప్రభువులు అక్కడ ఎప్పుడు మనం చెప్పలేమని అంటున్నారు. ఒక ఉదాహరణ చెప్పాడు, దొంగ వలె ఉంటుంది
అది ఎవరు కూడా గుర్తుపట్టలేరనే వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి నేను నా దూతను పంపుచున్నాను. కాబట్టి మనకు ముందుగా దేవుని దూత వచ్చింది, మనల్ని సిద్ధపరిచి మన రక్షణ పదవికి తీసుకొచ్చింది. మరి హఠాత్తుగా మరి దేవుని రాకడ ఉంటుంది. కాబట్టి నువ్వు సిద్ధమైనటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎహెజ్కేలు గ్రంథంలో 38వ అధ్యాయము 7వ మాట మనం చదువుకుందామండి. ఎహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ మాట మనం చదువుకుందాం. 38వ అధ్యాయము 7వ మాట నేను మీకు చదువుతున్నాను. ఇక్కడ ఒక సత్యము మనం జ్ఞాపకం చేసుకుందాం. 38వ అధ్యాయము 7వ మాట. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసి నా సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలివై ఉండవలను అనే దేవుని యొక్క వాక్కు ఎహెజ్కేలు భక్తునికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి నీవు సిద్ధపడాలి, సిద్ధపడి సిద్ధముగా ఉండి సిద్ధపడి సిద్ధపరచు. 3 మాటలు. సిద్ధంగా ఉండి సిద్ధపడి సిద్ధపరచు. ప్రభుత్వం ప్రేమిదేవులారా, ఇదే ఎహెజ్కేలు గ్రంథం లోపల మనం చూస్తున్నాము. మనము దేవుని యొక్క వాక్యం లోపల నుంచి సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. 7వ అధ్యాయంలో ఎహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం లోపల 23వ మాట మనం చదువుకుందామండి. ఎహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 23వ మాట. ఇక్కడ చెప్పవలసిన మాట, దేశము రక్తముతో నిండి ఉన్నది, పట్టణము బలత్కారంతో నిండి ఉన్నది, సంఖ్యల్లో సిద్ధపరచము. ప్రేమిదేవులారా, దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే సంఖ్యలు. ఎందుకు సంఖ్యలు? తప్పు చేసిన వానికి సంఖ్యలు వేసి తీసుకువెళ్తారు. అదే మాదిరిగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోకుండా, హృదయం విశ్వసించకుండా, నీ ఇష్టానుసారంగా లోకం కొరకు సిద్ధపడి, వస్తువుల కొరకు సిద్ధపడి, వాటి కొరకు తాపత్రయపడి రక్షణ నువ్వు సిద్ధపరచుకోకపోతే నీకు సంఖ్యలే అనగా రక్షణ ముగించబడుతున్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే నువ్వేం చేయాలి? ఈ సంఖ్యల నుంచి తప్పించబడాలంటే ఏం చేయాలని అంటే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ మాట ఇక్కడ చెప్పాల్సింది, విందులని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనను గనక వినలేకపోయి, ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించుదురు. అప్పుడు ఏమవుతుందండి? కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, దాన్ని అణుచుకొని నేను విసికి ఉన్నాను. ఒకడును తప్పకుండా వీధిలో ఉన్న పసిపిల్లల మీదను యవ్వనుల మీద గుంపు మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చెను. భార్య భర్తలను వయసు వీరిన వారును వృద్ధులను పట్టుబడెదరు. ప్రియమిత్రులారా, బయట చూస్తున్నాం కరోనా వైరస్ చేత పిల్లలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీలు, భార్య భర్తలు అందరికి చావు వస్తుంది. కారణం ఏంటిది? దేవుని వాక్యాన్ని వినేటువంటి మనసు వారికి లేదు, సిద్ధపరచుకునే మనసు వారికి లేదు. అందుకని యెషయా గ్రంథం లోపల 57వ అధ్యాయం 14 వచ్చి మనం చూస్తున్నాము, ప్రభు మార్గము సిద్ధపరచుడి. 57వ అధ్యాయము యెషయా గ్రంథము 14 మరియు 15 వచనం ఒకసారి చదువుకుందామండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము, స్తోత్రం యేసయ్యా మీకు వందనములు, థ్యాంక్ యూ జీసస్. 14వ వచనం ఇక్కడ చెప్పబడుతున్న మాట, త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయు దాన్ని నా జనుల మార్గం నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుతున్నాడు. ఇట్స్ అ రోల్, ఇట్స్ అ కమాండ్. కాబట్టి త్రోవను సిద్ధపరచాలి, అడ్డుపరిచే దాన్ని తీసివేయాలి. అంత మాత్రమే కాకుండా 58వ అధ్యాయం లోపల నుంచి ఇందాక 57వ అధ్యాయం 14 వచనం చదువుకున్నాం. ఇప్పుడు 58వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుందాం. ఇక్కడ చెప్పవలసింది, పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదురు, అనేక తరముల కిందట పాడైన పునాదులను నీవు మరలా కట్టెదువు, విరగబడిన దాన్ని బాగు చేయవాడని దేశంలో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడు అని నీకు పేరు పెట్టబడును. ప్రియమిత్రులారా, ఏ పేరు కావాలండి నీకు? నాశనం చేసేవాడు, దేవునికి దూరంగా ఉన్నవాడు, మూర్ఖుడు, నమ్మనోడు, మర్యాద లేనోడు, ఇటువంటి పేరు కావాలన్నా? త్రోవలను సిద్ధపరిచేవాడు అన్నట్టు పేరు కావాలన్నా? అనేకులను యేసు చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవము. కాబట్టి యేసు త్రోవలోకి నడిపించే వారంగా మనం ఉండాలనేసి వాక్యం మనం చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా సామెతల గ్రంథంలో ఒక ఉదాహరణ చెప్పవలసింది. 30వ అధ్యాయము 25వ వచనంలో, చీమలు బలం లేని జంతువులైనను అవి వేసవి కాలం కొరకు ఆహారము సిద్ధపరచుకోను. అంత మాత్రమే కాకుండా సామెతల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తున్నాము, ఆమె పెందల కన్నా లేచి తన ఇంటి వారి కొరకు భోజనం సిద్ధపరుస్తుందనేసి వాక్యం మనం చూస్తున్నాం. ప్రభుత్వ ప్రేమికులను ముగిస్తున్నాను. ఈ రోజు నీవు సిద్ధమా? యేసయ్య రాకడకు సిద్ధమా? క్రిస్మస్ కొరకు సిద్ధము. అందరు బట్టలు తెచ్చుకుంటారు, కేసీఆర్ బట్టలు వస్తుందో లేకపోతే ఆ బట్టలు ఈ బట్టలు, అన్ని బట్టల గురించి కాదు, చచ్చిపోతే నువ్వు వేసుకున్న బట్టలు కూడా నీకు ఉంటేవో లేవో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, మహిమ వస్త్రం పొందుకొని ఆయన కొరకు సిద్ధపరచబడాలి. ముగిస్తున్నాను ప్రభుత్వం ప్రేమికులారా. మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తాము, అక్కడ
10 మంది కన్యకల గురించి మనం చూస్తాం. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు. లోకములో ఇదే ఉంటుందండి. కొందరు మంచోళ్ళు ఉంటారు, కొందరు చెడ్డలు ఉంటారు. కొందరు సిద్ధపడే లక్ష్యం కలిగి ఉంటారు, కొందరు సిద్ధపడిన లక్ష్యం ఉంటారు. కొందరు పనికొచ్చే వాటిని సిద్ధపరుస్తుంటారు, కొందరు పనికిరాని వాటిని సిద్ధపరుస్తుంటారు. మరియ మాత్రల గురించి కూడా మనం అదే చూస్తాము. విస్తారమైన పనులు నువ్వు బిజీగా ఉన్నా కానీ ఇవి కాదు కావాల్సింది మరియ దగ్గర ఉన్నది. అది శ్రేష్టమైన దాన్ని ఎంచుకున్నది అనేసి వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వ దేవుని యొక్క వాక్యం మనం చూస్తాము. 64వ కీర్తన 6వ వచనం చెప్పవలసిందంట, వారు వెదికి ఉపాయం సిద్ధపరచుకుంటారంట. గమనించండి, ఉపాయం సిద్ధపరచుకుంటారు. ఏం చెప్పాలి, ఎట్లా తప్పించుకోవాలి ఇవన్నీ చూసుకుంటారు. జ్ఞాపకం చేసుకుని ఎవరి నుంచి తప్పించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర నుంచి మనం తప్పించుకోవడం. అందుకని 50వ కీర్తన 23వ వచనం చెప్పవలసింది, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు మార్గము సిద్ధపరచుకొనిచున్నాడు. కాబట్టి నువ్వు స్తుతిస్తే మార్గము సిద్ధపరచుకుంటావు. ప్రభువును ప్రేమ దేవుడా, ఒకరు వేలు పెట్టి చూపించే వాళ్ళు మనము సిద్ధపరచబడ్డ వారమై యేసయ్య రాకడలో ఉండినట్లు, ఆ యొక్క బంగారు వీధిలో తిరిగే క్రమం చొప్పున సిద్ధపరచబడినట్లు పాపము, నష్టము, కోపము ఇటువంటి అన్నింటినీ తీసివేసుకుందాం. శరీర క్రియలు స్పష్టంలోనే కామక్రోధ మదవసరాలు ఇవన్నిటి కూడా మనం తీసివేసుకుందాము. అలాతో కొన్ని ఆటపాటలు తీసివేసుకుందాము. మన నోటిని భద్రం చేసుకుందాము, మన జీవితాలను భద్రం చేసుకుందాము. మనము దేవుని మాటలు వినే మనసును సిద్ధపరచుకుందాము. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపరచబడదాం. కాబట్టి ఒక క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన యొక్క శ్రేష్టమైన వాక్కును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరలోక మా తండ్రి, యేసయ్య మీకు వందనాలు చేస్తున్నాను తండ్రి. మేము సిద్ధపాటుతో అనేకులు సిద్ధపరిచినట్లు మా కృప చూపించు తండ్రి. అయ్యా యేసయ్య, మీరు మాకొక్కరి గురించి సిద్ధపరిచినవి ఏ కన్ను చూడలేదు, ఏ చెవి వినలేదు. ఎంతో గొప్ప వినప మాకు సిద్ధపరిచారు. మీరు అంత గొప్పగా మాకు సిద్ధపరిచినప్ప, మేము ఈ లోకం మీకు గొప్పగా అనేకలు సిద్ధపరిచినట్లు అభిషేకించి వాడుకోమన్నప్ప. అయ్యా, లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకటి, ఎవడైనా లోకము ప్రేమించినట్లు తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదని చెప్పారు తండ్రి. కాబట్టి కూడా ఈ లోకంలో వాటి కొరకు, నాయన పిల్లల కొరకు ఇది అది అని సిద్ధపరుస్తున్న కూడా వీటిలో టైం వేస్ట్ చేసుకోవడం కాకపోతే మేము నీ కొరకు కూడా పరలోకం కొరకు కూడా మేము సిద్ధపరచబడి ఇతరులు సిద్ధపరచడం కూడా సిద్ధపాటు కలిగిన మనసు కూడా మీ రాకడన సమీపంగా ఉంది. కాబట్టి మనం అందరిని అభిషేకించి సిద్ధపరచుకోమని సంవత్సరం మీకు చెల్లిస్తూ, నాయన ప్రయాణం కొరకు సిద్ధపరచడానికి 2-3 రోజుల నుంచి అన్ని సిద్ధం చేసుకుని ఏదైనా ఊరికి వెళ్ళాలంటే చాలా సిద్ధపడతా, ఏదైనా దేశానికి వెళ్ళాలంటే చాలా సిద్ధపడుతున్నప్పుడు అన్నిటికీ సిద్ధపాటు కలిగినటువంటి మనసు నేర్చుకున్నారు ప్రజలు. కానీ నైనా మీ రాకడ కొరకు సిద్ధపడలేటువంటి అయా స్థితిలో వెనుకబడిపోతున్నారు. యేసయ్య దయ చూపించండి. యేసయ్య మీ కొరకు ప్రజలందరినీ సిద్ధపరచుకున్న మా కృప చూపమని యేసు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వాక్యం ఆలకించిన మిమ్మల్ని, వీక్షించిన మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆయన మహిమాతమై సిద్ధపరిచి ఆయన రాకడ కొరకు మనందరినీ ఆయత్తపరచుకును గాక. ఆమేన్.